టెన్నిస్. ఇఫ్ యు ఆర్ 90s కిడ్ మీకు ఈ రెండు పేర్లు తెలుస్తారు, ఆండ్రూ అగస్సీ అండ్ బోరిస్ బేకర్. ఆ సమయంలో టెన్నిస్ చూసినట్టయితే బోరిస్ బేకర్ అప్పటికి చాలా పెద్ద క్రీడాకారుడు. అప్పటికే ఆయన 5 గ్రాండ్ స్లామ్స్ అప్పటికే సంపాదించాడు. చాలా పెద్ద వరల్డ్ ప్లేయర్ కాబట్టి ఆండ్రూ అగస్సీకి అందరూ ఏం చెప్పారంటే, నువ్వు అతని గెలవలేవు, అతను చాలా పెద్ద క్రీడాకారుడు, ఆయన రిటైర్ అంత వరకు కూడా నువ్వు కప్పు కొడతావని ఎప్పుడు కూడా ఆశించొద్దు అన్నారు. ఆయన సమయం తీసుకున్నాడంట, వెళ్ళి ఆలోచించి సరే ఆయన ఆట ఎలాగ ఆడతాడో నేను గమనిస్తాను అని ఏం చేశాడు, వివేచించడం మొదలు పెట్టాడంట. ఎప్పుడైతే ఆయన రోజు కూడా టీవీలో ఏం చేసేవాడు, ఈ బోరిస్ బేకర్ ఎలాగ బంతిని కొడుతున్నాడు, ఎప్పుడు ఎలా కొడతాడు అన్నీ కూడా ఆలోచిస్తున్నాడు, గమనిస్తున్నాడు. చూడండి, వివేచన అంటే ఇంకొక మాట గమనిస్తున్నాడు. ఆండ్రూ అగస్సీకి ఒక ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది, ఒకటి రివీల్ అవుతుంది ఆయన ఆటలో. ఎప్పుడైతే అది తెలుసుకుంటాడో ఆ రోజు వచ్చి ఆట ఆడినప్పుడు ఆయనని ఓడగొడతాడు. ఇంకా అక్కడి నుంచి ఆయన ఓడగొట్టడం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే వీరిద్దరు కూడా లంచ్కి వెళ్తారో అప్పుడు వెళ్ళి కూర్చున్నప్పుడు ఆండ్రూ అగస్సీ ఈ సీక్రెట్ చెప్తాడనమాట. ఏంటి, ఎలాగ నేను ఓడగొట్టడం మొదలు పెట్టావు? అప్పటికి వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అయిపోతారు. ఏమైపోయింది, నువ్వు ఎలా గమనించావు నా ఆటనంతా, ఎలా ఓడగొట్టడం మొదలు పెట్టావు అంటే ఆండ్రూ అగస్సీ ఒక విషయం చెప్తాడు. నేను నీ ఆటని గమనించడం మొదలు పెట్టాను, ఒక విషయం నేను గమనించాను. ఎప్పుడైనా కూడా బోరిస్ బేకర్కి ఒక అలవాటు ఉండేది, ఎప్పుడైనా కూడా బంతిని బ్యాట్తో కొట్టాల్సి వచ్చినప్పుడల్లా కూడా ఆయన నాలుక బయట పెట్టేవాడు. ఆయన నాలుక బయట పెట్టాడు అంటే ఏమవుతుంది, ఇప్పుడు స్ట్రైక్కి రెడీ అవ్వడం. నాలుక బయట పెట్టడం మాత్రమే కాదు, ఆయన బంతిని ఏ డైరెక్షన్లో పెడుతున్నాడో ఆ నాలుక కూడా అదే డైరెక్షన్లో వెళ్ళేది. ఆయన బంతిని నాలుక స్ట్రైట్గా బయటకు వచ్చింది అనుకోండి, బంతి స్ట్రైట్గా కొట్టబోతున్నాడు. నాలుక ఒకవేళ రైట్ సైడ్ బయటకు వచ్చింది అనుకోండి, అది రైట్ సైడ్ కొట్టబోతున్నాడు. లెఫ్ట్ కొట్టబోతున్నాడు అనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది నాలుక. ఇది ఆయనకు కూడా తెలియదు. ఆయనకి ఏమంటే సబ్ కాన్షియస్గా, ఆయనకు తెలియకుండానే ఆయనకున్న అలవాటు. ఎప్పుడైతే ఆండ్రూ అగస్సీ ఇది పట్టుకున్నాడో ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన నాలుకను చూస్తాడు. ఆయన నాలుక లెఫ్ట్కి పోయిందంటే ఏమైంది, ఇప్పుడు బంతి ఎడపోబోతుంది లెఫ్ట్, వెళ్ళి అక్కడి నుంచి షాట్ కొట్టేవాడు. సో నేను నాలుకను గమనించడం మొదలుపెట్టావు. సో నీకు తెలియకుండా నీకు ఒక అలవాటు ఉంది, నువ్వు ఎటువైపు బంతి కొడతావు అటువైపు నీ నాలుకను బయటికి పెడతావు. అది చూడగానే నాకు అర్థమైపోయేది, అటు వెళ్ళి నేను ఆ బంతిని కొట్టేవాడిని అని. ఎప్పుడైతే బోరిస్ బేకర్ ఈ మాట వింటాడో చాలా నవ్వుతాడు, కింద పడిపోతాడు నవ్వి ఆ కుర్చీలో నుంచి. ఎందుకంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను నా భార్య దగ్గరికి వెళ్ళి, అసలు ఈ ఆండ్రూ అగస్సీ నన్ను ఎలా ఓడగొడుతున్నాడు, ఈయన నా మైండ్ చదవగలుగుతున్నాడు, నేను ఎట్టు బంతి కొడతానో ఆయనకు తెలిసిపోతుంది, ఎలా తెలుస్తుంది నేను రోజు వెళ్ళి నా భార్యతో డిస్కస్ చేసేవాడిని అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆయన సమయం తీసుకొని గమనించినందుకు ఏమైపోయింది, ఆయన ఎలా ఆడుతాడు, ఆయన ఏ పక్కన బంతి కొడతాడు ఆయనకి తెలిసిపోయింది. అర్థమవుతుందా? సో కేవలం బయట నుంచి చూడగానే ఇంకా ఏమంటారు, ప్రేమ గుడ్డిది అంటారు. గుడ్డిది అయితే నీ గుడ్డివాడు తీసుకెళ్తే ఎక్కడ పడతారు, గోతిలో పడతారు. గుడ్డి కాదు, గమనించండి. సో ఇంకొకటి కూడా, దేవుడే నన్ను తీసుకెళ్తాడు ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఆ వ్యక్తి అని నువ్వు గమనించగలగాలి కదా.